బావా బావా ఎటో పోతున్నావు? అడక తినబోతున్నా అత్తవా ఏంది? నేను రాను, నువ్వే పో. అంటే నేను నిజంగానే అడక తినబోతున్నా అనుకుంటున్నావే? నాకేం తెలుసు బావా, ఏమో. ఏమోనా? చూడు, నేను బయటకు పోగా మందలియద్దని నీకు ఎన్నిసార్లు చెప్పిందే. అది పని పోయేటోళ్ళకి సంబంధించింది, నీలాంటి వాళ్ళకి కాదు. అయినా నేను మందలిస్తే పని ఇట్లనే అయిపోతుందని మా నాన్న అనేవాడు. అబ్బా అవునా? అందుకేనా మహానుభావుడు అరబ్బు దేశంలో సెటిల్ అయిండు. బావా నాకు కోపం రానియకు. సరేనే, ఇంతకు నీ బాధ ఏందో చెప్పు. అది కాదండి, ఎల్లుండి సంక్రాంతి కదా. అయితే అది సంక్రాంతికి మా ఇంటికి పోదామండి. మీ ఇంటికా? ఇది ఇల్లు కాదా, మనం పండుగ చేసుకోమా? కానీ మన పెళ్ళైనాక ఇది మొదటి సంక్రాంతి కదా. అయితే మొదటి పండుగ పుట్టింటి కాడ చేసుకోవాలి తెలుసా, పైగా సంక్రాంతి అల్లుళ్ళ పండుగ. నువ్వేందన్నా చెప్పవే, మనం ఇక్కడనే పండుగ చేసుకుందాం. బావా శేఖర్ గారు రమ్మన్నాడే, వాడి దగ్గరికే పోతున్నా. శేఖర్ అన్న ఆటో కొనుక్కొని భార్య పిల్లల్ని సాత్తాడు, నువ్వేమో గాలి తిరగబడితివి. ఓసి పిచ్చిదానా, శేఖర్ గారు పెళ్ళైనాక 5 సంవత్సరాలకు ఆటో కొన్నాడు. నేను వాడి లెక్క ఏమంటావా ఏంది? సరే జల్దిరా, రాత్రే దాకా ఉండకు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ఏంది సంగతి? మరి ఇప్పుడే ఇంటికాడ ఉండమంటావా ఏంది చెప్పు. వద్దులే, శేఖర్ అన్న రమ్మన్నాడు కదా, వెళ్ళు, లేకపోతే ఏమన్నా అనుకుంటాడేమో. సరేనే, సాయంత్రం జల్దీ వస్తా. ఈ శేఖర్ గాడు ఒక్కడు సినిమా మధ్యలో ఇంటర్వెల్ లాగా ఇప్పుడే రమ్మన్నాడు వాడు. ఏమైనా మనిషా, ఇంకెంతసేపు తయారవుడు? అయ్యో అయితున్నా, ఆగరాదు. ఏందే మనిషా, ఇంతసేపా చీర కట్టుడు? నేను చూడు ఎప్పుడో తయారైనా. 3 మూరల ప్యాంటేసుడు 3 సెకండ్ల పని. మాది 6 గజాల అందమైన చీర, అది అద్దినట్టు కట్టాలంటే ఆ మాత్రం టైం పట్టుద్ది. సరే మరి ఇంకెందుకు లేటు, పోదాంపా. అవును, తల్లిగారింటికి పోయేది నేను, నీకెందుకంత ఆతృత? ఉంటే నాకుండాలి కదా. తల్లిగారింటికి వెళ్ళే నీకే అంతుంటే అత్తగారింటికి వెళ్ళే అల్లుణ్ణి, అది సంక్రాంతి పండుగకి, మరి నాకెంత ఉండాలి? అబ్బో డైలాగ్ ఏం కొట్టినావు, దీనికే నీకు లైకులు పడతాయి. హలో, సరే సరే చెప్పరా. బావా నీకు ఒక గుడ్ న్యూస్. ఏంది? నువ్వు నీళ్ళు పోసుకున్నావా ఏంది? అబ్బా అది కాదు బావా, మా నాన్న దుబాయ్ నుండి వచ్చిండంట. అది నీకు గుడ్ న్యూసే, నాకెందుకే? మన పెళ్ళికి నాన్న లేడు కదా, ఇప్పుడు నిన్ను చూస్తాడు. ఫోటోలో చూసిండు కదనే. ఫోటోకి డైరెక్ట్ కి చాలా తేడా ఉంటది కదా. అవునా? అంటే ఇప్పుడు డైరెక్ట్ గా బట్టలు ఇప్పి చూస్తాడా ఏంది? నోరు మూసుకొని పా. ఏంది అంతగానం చూస్తున్నారు? మా నాన్న కోసమా ఏంది? కాదే, మీ చెల్లె కోసమే. అయ్యో అపార్థం చేసుకోకే, కాళ్ళకు నీళ్ళు ఇస్తుందని. కానీ నేను ఇస్తా, కడుక్కుందు. అమ్మా అమ్మా, బిడ్డ మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నానే. అల్లుడు మంచిగా ఉన్నావా? అంత మంచిది అత్తమ్మా. చే తీసుకో. దానుడు కూర్చో. ఇదేంది చేరేసిర్రు?
ఏ సాపేసి కూర్చోబెట్టమంటావా ఏంది? అది కాదే, ఆ శేఖర్ గాడు అత్తగారింటికి వెళ్తే మంచం వేసి కూర్చోబెడతారు అని చెప్పిండే. వాళ్ళ ఇంటికాడ కుర్చీలు లేవేమో అల్లుడు. ఇప్పుడు మా నాన్న కోసం చూస్తున్నావు కదా? ఏ అది కాదే, మీ అమ్మ నిన్ను ఇంట్లోకి పిలిచి అల్లునికి అప్పాలి పోవే అనాలే, ఇంకా అంటలేదేంది అని చూస్తున్నా. అయ్యో అల్లుడు, ఇంకా అప్పాలు చేయలే, రేపే పండుగ కదా, రేపు చేద్దాం అనుకుంటున్నా. ఏ అమ్మ జోగి వేస్తాడు. ఏంది నాకు గాలి తీయాలనుకుంటున్నావా? అప్పాలు ఎన్నడు తినలేదా? అయినా ఏంది పొద్దుడు సందే చూస్తున్నా అదోలా ఉన్నావు? ఏం లేదే, శేఖర్ గారు చెప్పిండు ఇంటి కోంగనే అప్పాలు తీసుకొచ్చి ముందర పెడతారు అని. అల్లుడు ఎప్పుడు వచ్చినావు? అంత మంచిదేనా? అంత మంచిదే మామ, నువ్వు మంచిగున్నావా? నేను మంచి. దుబాయ్ నుండి ఎప్పుడు వచ్చినావు? నిన్ననే దుబాయ్ నుంచి వచ్చిన. ఇగో అట్లా తాళ్ళలో పోయి కళ్ళగద్దంప. అబ్బా, ఇంటికి వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు ఒక మంచి డైలాగ్ ఉందని. బావా బావా లే, ఈ టైంలో పడుకుంటారు ఎవరన్నా? ఇవాళ పండగ కదా, లే. అబ్బా ఆగవే, రాత్రి పడుకునేసరికి ఏ టైం అయిందో నీకు తెలుసు కదా, అయినా ఒళ్ళంతా నొప్పులు రాత్రి. మీరు ఏ టైంకి పడుకున్నారో నేను కూడా అదే టైంకి పడుకున్నాను. నీకంటే ఒళ్ళు నొప్పి నాకే ఎక్కువ. ఏమే గంత మాట అంటివి? ఎవరైనా వింటే ఏమనుకుంటారే? మరి లేకుంటే నువ్వు లేస్తావా? అబ్బా బావా ఇట్లా. ఏంది? ఇగో ఈ ముగ్గు కలరే. నేనా? నువ్వే. నేనా అని ఇంత సాగదిస్తాను? సరే ఇటు. అవును, మీ చెల్లెలు కనబడతలేదు ఏంది? మా చెల్లెతో నీకేం పని? ఏందల్లుడు ముగ్గులో రంగు నింపుతున్నావా? చూస్తున్నావు కదా మామ, మళ్ళీ అడుగుడు ఎందుకు? చూడల్లుడు, ముందు ముందు నీకే అలవాటు అవుతుంది. అలవాట అంటే? ఈ ఆడవాళ్ళు ముందుగా ముగ్గులేస్తారు, ఆ ముగ్గులోకి మనల్ని దింపుతారు. తర్వాత ఆ ముగ్గులో రంగులు వేయమన్నా వేయవలసిందే, గొబ్బెమ్మలు పెట్టమన్నా పెట్టవలసిందే. ఆ ముగ్గులోంచి బయటకు రాలేమల్లుడు. అర్థం కాలేదు మామ. చూడు, చేపలు పట్టే గాలం తెలుసా అల్లుడు? తెలుసు మామ. ఆ గాలమే ఈ ఆడవాళ్ళు, దానికి తగిలేసిన ఎరనే వీళ్ళు వేసే ముగ్గు. ఏంది మామ ఈ ముగ్గా? ఇది కాదల్లుడు, అది వేరు. అది వేరా అంటే? ఓ మాయ, ఓ అద్భుతం, ఓ మ్యాజిక్. ఉదాహరణకి వాళ్ళు కట్టుకున్న చీర కావచ్చు, వాళ్ళు వేసుకున్న జడ కావచ్చు, కళ్ళు కావచ్చు, ముక్కు మూతి ఏదో ఒకటి. అబ్బా చెప్పు మామ, భలే ఇంట్రెస్ట్ ఉంది. ఇక చేపమనం మన చూపు కనిపించే ఎరపైన మాత్రమే ఉంటుంది, కానీ దాని లోపలున్న గాలాన్ని మనం చూడం. యు మీన్ గాలం దిస్ లేడీస్? ఒక్కసారి ఆ గాలానికి చిక్కినాక గిలగిల కొట్టుకోవడం తప్ప మనం ఏం చేయలేమల్లుడు. మామ అర్థమైనట్టుంది కానీ ఏం అర్థం కాల. కాలం అన్నీ అర్థమయ్యేలా చెప్తుంది అల్లుడు, నువ్వు ముగ్గేసుకో.
అల్లు నేను ఇట్లా వేస్తాం. బయటకెందుకు? సంక్రాంతి పండగ కదా అత్త, అట్లా కోడి పందాలు చూడడానికి పోతున్నాం. ఏంది కోడి పందాలా? మీకు బుద్ధి లేదు? మీకు నా మాట అర్థం కానట్టుంది. మేము కోడి పందాలు ఆడబోతలేము, చూడబోతున్నాం. ఆడబోయినా చూడబోయినా పోలీసులకు దొరికితే ఒకటే దరువు, తేడా ఉండదు. ఇక బా లోపలికి. అంటే ఇక పోకూడద్దమ్మా. అల్లుడు ఇక్కడ గాలం, మనం చేపలం, గిలగిల కొట్టుకోవడం తప్ప మనం ఏం చేయలేం. ఏమయ్యా ఈ గాలంతో దూరా, వేరే పని ఉంది. మనిషా సినిమాకి పోదామా? సినిమాకి ఇప్పుడు ఎందుకు? నువ్వు ఈ ముద్దలు చేయి, నాకు వేరే పని ఉన్నది. మామ అల్లుడు లాస్ట్ కు అప్పాల పని మనకే తగలబెట్టినా కానీ వీళ్ళకు అంతగానం పని ఏముంటది? అల్లుడు పని లేదు ఏం లేదు, టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తారు. మామ నువ్వు చెప్పింది నిజమేనే, వాళ్ళు సీరియల్ చూస్తుర్రు. అనుభవం అల్లుడు అనుభవం. ఈ ఆడవాళ్లతో ఏగలేకనే అర్ధ జీవితం అరబు దేశంలో గడిచిపోయింది. అమ్మ ఈ చికెన్ ఉంది, నాకు శాతం అయితే లేదు, నువ్వే అందుకు. బావా ఒకసారి ఇట్రా. ఏందే ఇవాళ పండగ కదా బావా, నువ్వు చికెన్ వండి అందరికి పెడతావని. అమ్మా నీకు తెలుసా, అల్లుడు చికెన్ వండితే ఆసన 10 ఇంట్లోకి వస్తుంది. అవునా? అయితే అల్లుడి చేతి వంట తినాల్సిందే. అండుకో అల్లుడు. ఆఖరికి నీతో అనిపిస్తుంది రాలుడు. అల్లు అల్లు ఆ శేఖర్ గారు చెప్తే పండుగకి వచ్చిన, అక్కడ చెప్పిన దానికి ఇక్కడ జరిగేదానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది మామ. శేఖర్ గాడా? వాడేవాడు ఉన్నలే మా ఊళ్ళో ఒకడు వాడు. అల్లుడు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అందరు కలిసి భోజనం చేసే సమయమే లేదు. అది కేవలం దొరికేది ఈ పండగ సమయంలో మాత్రమే. అవును నిజమే, అందరం కలిసి భోజనం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మంచి చెడు కష్ట సుఖాలు పంచుకోవడం, పనికి దూరంగా కుటుంబానికి దగ్గరగా కలిసి ఉండేది ఈ పండుగ సమయంలోనే. చూడు బావా, నువ్వు సినిమాకు పోదామన్నావు, నేను వద్దన్నా. ఎందుకో తెలుసా, కుటుంబం అంతా కలిసిమెలిసి చేసుకునేదే పండుగ. ఆ పండుగ రోజు సినిమాకు పోయి 2 గంటలన్నర మాట ముచ్చట లేకుండా ఆ తెరని చూసుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది? చూడల్లుడు, సినిమాలు దోస్తులతో తిరుగుడు ఎప్పుడు ఉంటాయి, కానీ కుటుంబంతో గడిపేది పండుగ రోజే. మీరు కుటుంబం అందరితో కలిసి ఉన్నా కానీ ఫోన్లు మాట్లాడుకుంటా లీనమైపోయి ఉంటారు. అందుకే ఇవాళ పనులన్నీ మీకే చెప్పిన. అవును నిజమే, నేను మొదట చాలా గిల్టీగా ఫీల్ అయినా, కానీ మన పని మనం చేసుకోవడంలో ఉన్న ఆనందం నాకు ఇప్పుడే అర్థమైంది. నాకు కూడా అల్లుడు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటను క్లిక్ చేయండి.